నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పేరిట సాగుతున్న అవినీతి దందాపై కొరడా జులిపించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభుత్వ రుసుముల కంటే అదనంగా ప్రజల నుండి పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు నేతృత్వంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు. మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి యుద్ధ ప్రతిపాదికన సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నియోజకవర్గ పరిధిలో 3 మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ ఇంజనీర్ స్పెషల్ ఆఫీసులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల పేరిట సాగుతున్న అవినీతి దందాపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కొరడా జులిపించారు. ప్రభుత్వ రుసుముల కంటే అదనంగా ప్రజల నుండి పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు నేతృత్వంలో అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాత్రి వరకు కొనసాగిన విచారణ మంగళవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఏసీబీ అధికారుల దాడిలో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని పలు కీలక పత్రాలు, దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు కార్యాలయంలో జరిగిన లావాదేవీలు, వసూలు చేసిన ఫీజులను తనిఖీ చేశారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ సీతారామరావు మీడియాతో మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ గురుస్వామితో పాటు సిబ్బంది సాధారణ ప్రజల వద్ద నుంచి రిజిస్ట్రేషన్ ఫీజుల కంటే అదనపు వసూలుకు పాల్పడుతున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కార్యాలయంలో ముమ్మర సోదాలు నిర్వహించనున్నారు. కార్యాలయంలో అనధికారిక పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తులు, లోపల ఉన్న డాక్యుమెంట్ రైటర్లు, హాజరైన ప్రజలను అదుపులోకి తీసుకుని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. తనిఖీల సమయంలో కార్యాలయంలో లభ్యమైన మొత్తం నగదును అధికారులు స్వాధీనం చేసుకుని రికార్డులతో సరిపోల్చామన్నారు. అందులో 45,000 రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి చెల్లించాల్సిన చట్టబద్దమైన ఫీజుగా తేలింది. మిగిలిన 82,000 రూపాయలకు పైగా ఉన్న మొత్తానికి ఎటువంటి లెక్కాపత్రాలు లేకపోవడంతో అది ప్రజల నుంచి వసూలు చేసిన లంచపు సొమ్ముగా ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. సోదాల్లో రికార్డుల అవకతవకలు, స్వాధీనం చేసుకున్న నగదు తాలూకు వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపుతున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి అందే తదుపరి ఉత్తర్వులు, ఆదేశాల మేరకు సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి, సంబంధిత సిబ్బందిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నిన్న సాయంత్రము మాకు రాబడినటువంటి సమాచారం మేరకు మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రార్ గారు మరియు వాళ్ళ సిబ్బంది ప్రజల వద్ద నుండి రిజిస్ట్రేషన్ సందర్భంగా నిర్దేశించినటువంటి ఫీజులకు మించి ఎక్కువ డబ్బును లంచంగా వసూలు చేస్తున్నారని చెప్పి ఉన్నటువంటి సమాచారం మేరకు కడప ఏసీబీ డిఎస్పీ అయిన నేను, మా సిబ్బంది, అధికారులు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం నుంచి చేపట్టినటువంటి తనిఖీల్లో భాగంగా నిన్న ఈవినింగ్ 1,25,000 రూపాయల డబ్బును మొట్టమొదటగా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఆఫీస్లో ఉన్నటువంటి ప్రజలను, ఈ ఆఫీస్లో వీళ్ళు ప్రత్యేకంగా నియమించుకొని పనిచేయించుకుంటున్నటువంటి ప్రైవేట్ పర్సన్స్ను, అదేవిధంగా లోపల ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ను అందరినీ కూడా రాత్రి వరకు కూడా స్వాధీనంలో ఉంచుకొని క్షుణ్ణంగా వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. అదేవిధంగా మాకు లభించినటువంటి సొత్తులో అది ఎంత లంచము, ఎంత అది గవర్నమెంట్ డబ్బు ఉందని చెప్పి అది కూడా కూలంకషంగా ప్రతి రికార్డును కూడా పరిశీలించి విచారించిన మీదట మొత్తంగా ఒక 45,000 రూపాయలు గవర్నమెంటు సొమ్ము అందులో ఉన్నట్లుగా, దాన్ని తీసేయగా 82,865 రూపాయలు లంచం సొమ్ముగా నిర్ధారించి అందుకు అనుగుణంగా ఒక రిపోర్టును తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్టును మా ఉన్నతాధికారులకు అట్నుంచి గవర్నమెంట్కు పంపించడం జరుగుతుంది. మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి యుద్ధ ప్రతిపాదికన సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. నేడు మదనపల్లెలో ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ ఇంజనీర్లు, స్పెషల్ ఆఫీసర్లతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
ఎల్నినో నేపథ్యంలో నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించేందుకు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని, ఇందులో భాగంగా కొత్త బోర్లు డ్రిల్ చేయించడం, ఆగిపోయిన బోర్లను రిపేర్ చేయించడం వంటి కార్యక్రమాలను చేపట్టి నీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, విద్యుత్ సమస్యలపై వెంటనే అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి తహసీల్దార్ తాజ్ ముసర్, రామసముద్రం ఎంపీడీఓ లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపీడీఓ అన్నపూర్ణ, కృష్ణవేణి, నిమ్మనపల్లి ఏఓ రమేష్ బాబు, డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు, మదనపల్లి డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాల్ నాయక్, భారతి, ఆర్డబ్ల్యూఎస్ డిఈ రెడ్డెప్ప, పంచాయతీరాజ్ డిఈ మహమ్మద్ గౌస్, ఇరిగేషన్ ఈఈ రాయల్ బాబు, పంచాయతీ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. 3 మండలాల సమస్యలపైన ఎల్నినో ప్రభావంతో ఉన్న నీటి సాగునీరు, తాగునీరు పైన, అదేవిధంగా ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఈ ప్రజా సమస్యలు శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, అక్కడ ఏమైనా వేరే సమస్యలు ఉంటే దానికి అన్ని పరిష్కారం పెట్టేటట్టుగా పంచాయతీ సెక్రటరీలకు, అదేవిధంగా సంబంధిత అధికారులకు అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎందుకంటే ఎలక్షన్ ఇంకా 2 నెలలు ఉంది. దాని లోపల ప్రజా అవసరాలు ఉన్న సమస్యలన్నీ స్పెషల్ ఆఫీసర్లు, సంబంధిత ఎంపీడీఓలు, అదేవిధంగా ఈఓఆర్డీలు, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలు చాలా బాధ్యతగా నిర్వర్తించాలని చెప్పి కోరడం అనేది. దాదాపు నెంబర్ ఆఫ్ వర్క్స్ 107 సమస్యలు ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ వర్క్ వచ్చి 2,70,00,000 ఉంది. తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడి మనం సపరేట్గా ఒక యాక్షన్ ప్లాన్ చేసి దీనికి ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేయడానికి పూర్తి స్థాయిగా స్టెప్స్ తీసుకుంటామని చెప్పి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఏంటక్క ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఆషాఢం ఏమో స్టార్ట్ అయిపోయిందిరా, ఇంకా ఆఫర్స్ అప్డేట్ ఏంటో తెలియలేదు, అందుకే టెన్షన్ గా ఉన్నాను. లాస్ట్ టైం అయితే 25% ఇచ్చారు, ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇస్తారో ఏంటో. ఈసారి మాక్సిమం 35% ఇస్తారు. లేదు 40% ఇస్తారు. లేదు ఈసారి 50% ఇస్తారు. ఏంటి 61%? Yes, Immadi Jewelers brings you the biggest Ashadam sale ever. Selected silver jewelry పై up to 61% off. అంతేకాదు స్టోర్ లోని మిగతా జ్యువెలరీ కలెక్షన్స్ పై అమేజింగ్ గిఫ్ట్ వోచర్ ఆఫర్స్ కూడా మీకోసం. ప్రతి 20,000 రూపీస్ పర్చేస్ పై 4,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 50,000 రూపీస్ పర్చేస్ పై 10,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 1 lakh రూపీస్ పర్చేస్ పై 25,000 గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 2 lakh రూపీస్ పర్చేస్ పై 50,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ అదే బ్రాంచ్ లో రిడీమ్ చేసుకునే బెస్ట్ ఆప్షన్. ఇంత వాల్యూ, ఇంత సేవింగ్, ఇంత గ్రాండ్ ఆఫర్ ఓన్లీ అట్ ఇమ్మడి జ్యువెలర్స్. ట్రెడిషనల్ నుంచి ట్రెండీ వరకు, డైలీ వేర్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు, అమేజింగ్ మోడల్స్, ఎక్స్క్లూసివ్ డిజైన్స్, అన్బీటబుల్ డిస్కౌంట్స్ అన్ని ఒకే చోట. ఈ ఆషాఢం సేవ్ మోర్, షాప్ మోర్, సెలబ్రేట్ మోర్. హరీ అప్! లిమిటెడ్ పీరియడ్ ఆషాఢం సేల్ జూలై 15 నుంచి ఆగస్ట్ 15 వరకు మాత్రమే. అండ్ అలానే సిల్వర్ స్క్రీన్ పై సమంత అందాన్ని మరింత మెరిపించిన ఆ సిల్వర్ జ్యువెలరీ ఏ బ్రాండ్ తో ఊహించగలరా? అవును, అది మన ఇమ్మడి జ్యువెలర్స్. Don't miss the biggest silver jewelry celebration of the season. Terms and conditions apply. Immadi Jewelers, where every purchase becomes a celebration. Visit now. Immadi Silver Jewelers, Patel Road, opposite Government Hospital, Madanapalli. వెల్కమ్ బ్యాక్. ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని నేడు మదనపల్లి పట్టణం 17, 19, 20 వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బాణసంచ పేల్చి పూల వర్షంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిండి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందించి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 90% హామీలు నెరవేర్చి రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని తెలిపారు. మదనపల్లె అభివృద్ధి కోసం 100 కోట్లకు పైగా ఖర్చు చేసి రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి, బోర్లు వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, మాజీ కౌన్సిలర్లు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పచ్చిపాల తులసి రామకృష్ణ, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణాచారి, వక్బోర్డ్ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్, నాయకులు అరుణ్, గాంధీబాబు తదితరులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ పెన్షన్ వస్తూ ఉంది, వాళ్ళ బెనిఫిట్స్లో మీకు పెన్షన్ వస్తూ ఉంది. రైట్, సంతోషమ్మా. బాగున్నారు కదమ్మా? ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఇస్తారమ్మా? వస్తూ ఉందా? ఎంత వస్తూ ఉంది? 4,000. 1వ తేదీ ఇస్తా ఉన్నారు కదా? థ్యాంక్ యూ అమ్మా. 4,000 1వ తేదీ ఇస్తా ఉన్నారు కదా? తల్లికి వందనం. కోన్ బేజింగ్తో చంద్రబాబు నాయుడు గారు ఫుల్లానిమ్మా. రైట్. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సందేశం మేరకు
నాయకులందరూ తమ తమ పరిధిలో ఉన్న వార్డులో, తమ పరిధిలో ఉన్న పంచాయతీలో, తమ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీలో తిరగడం జరిగింది. ఈరోజు మెయిన్ బజార్ మదనపల్లి టౌన్, అదేవిధంగా 17, అదేవిధంగా 18, 20 3 వార్డులు తిరగడం జరిగింది. ఈ 3 వార్డులో ప్రజా సమస్యల పట్ల, ప్రజా అవసరాల పట్ల పూర్తిగా ప్రజలకు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిపాలన దక్షతలో భాగంగా నిత్యం ప్రజల్లో ఉన్నాం. తెల్లవారి 7 గంటల నుంచి రాత్రి 11 వరకు ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నాం. గ్రామ సమస్యలపైన పనిచేస్తున్నాం. పట్టణ సమస్యలపైన పనిచేస్తున్నాం. ఈరోజు మదనపల్లి పట్టణానికి దాదాపు ఒక 50 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు అభివృద్ధి చేయబోతున్నాం. ఇది ఒక మహర్దశ. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు ఏ సమస్యలు ఉన్నా సమస్యల పరిష్కారం చేస్తున్నాం. ఇదే కాకుండా అసెంబ్లీ సాక్షిగా మదనపల్లి సమస్యలు పూర్తి స్థాయిగా గలం విప్పి ప్రపంచమంతా వినేటట్టుగా మాట్లాడడం జరిగింది. ఎప్పుడు ఏ సమస్య నా దృష్టికి వస్తే ఆ సమస్య ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. మాటలు చెప్పిన గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా కాదు, ఈరోజు ప్రజల్లో ఉన్నా, ప్రజల్లో ఉంటా, ప్రజల్లో సమస్యలపైన పనిచేస్తా అని చెప్పి మరొక్కసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాంలో భాగంగా 20వ వార్డులో, మా వార్డులోకి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్న గారికి, అలాగే వార్డు ఇన్ఛార్జీలు, వివిధ నాయకులందరికీ కూడా, అన్ని వార్డుల నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు, తెలుగుదేశం పార్టీ నా కుటుంబ సభ్యులు, సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానంతో పాటు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మా వార్డులో మన ఎమ్మెల్యే గారితోటి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని మేము విచారించడం జరిగింది. ప్రతి ఇంటిలో కూడా ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా డోర్ టు డోర్ ప్రోగ్రాంలో స్త్రీ శక్తి అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, ప్రజల ఆడవాళ్ళందరికీ కూడా ఉపయోగపడే గ్యాస్ సిలిండర్ల పథకం అయితేనేమి, ఇలా అన్ని పథకాలు కూడా మా వార్డులో అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ కూడా మనం ముఖ్యమంత్రిగా చేయాలని, ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీనికి సిద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ఫుట్బాల్ క్యాంపును రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి డానియల్ ప్రదీప్ సందర్శించారు. మదనపల్లె పుంగనూరు రోడ్లోని దీక్ష ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు రాష్ట్ర జూనియర్ ఫుట్బాల్ బాలుర జట్టు క్యాంపు ఆగస్టు 10 నుంచి 27వ తేదీ వరకు జరుగుతుందని అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి డానియల్ ప్రదీప్ కోచింగ్ క్యాంపును సందర్శించారు. వీరి వెంట రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కోఆర్డినేటర్ నీలాద్రి వెంకటకుమార్ అబ్జర్వర్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే మదనపల్లి ఫుట్బాల్ కు చరిత్ర ఉందన్నారు. క్రీడాకారులు జాతీయ పోటీలో రాణించి ఆంధ్రప్రదేశ్ కు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఫాస్ట్ చేయాలి డేవిడ్, మూమెంట్ ఫాస్ట్ ఉండాలి. చూసుకోండి, ఒకరినొకరు తొక్కొద్దు. Yes. Face that side. Okay, now go for zigzag. రైతుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ రైతు విభాగ అధ్యక్షుడు జన్నె రాజేంద్ర నాయుడు విమర్శించారు. నేడు మదనపల్లె పట్టణంలో వైసీపీ రైతు విభాగం కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సంబంధించిన భూములు రీసర్వే ఎప్పుడు పూర్తి అవుతుందని ప్రశ్నించారు. అదేవిధంగా డీ ఫారం పట్టాలకు 1Bలు 2 సంవత్సరాలుగా రావడం లేదని, రైతులకు పంట వేయడానికి బ్యాంకులో రుణాలు పొందుదామంటే ఇబ్బందిగా మారిందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇంతవరకు రీసర్వే చేసినప్పటి నుంచి ఇంతవరకు ఏది ఎదుగుదల అనేది లేదు. రీసర్వే అనేది కంప్లీట్ లేదు. అలాగే డీఫారం పట్టాల వల్ల 2025లో డీఫారం పట్టాలకు 1B వచ్చినాయి, కానీ ఇప్పుడు 1B రాక ప్రతి రైతు బాధపడుతున్నారు. అలాగే 1B వల్ల ఏమి లాభము ఏమి అంటే, రైతులు వచ్చింది 1B ఇస్తే ప్రైవేట్ బ్యాంకుల్లోనూ లోన్లు పెట్టుకొని వాళ్ళ సేద్యాలకు చెట్లకు లోన్లు తీసుకుంటారు. అలాగే రైతు ఈరోజు ఎన్ని కష్టాల్లో ఉన్నారు, రేట్లు లేక ఎన్ని కష్టాల్లో ఉన్నారంటే అన్ని కష్టాల్లో ఉన్నారు. అన్ని విధాలుగా పంటలకు నష్టం ఉంది. వాళ్ళు ఆశించిన రేట్లు రావడం లేదు. రైతులు ఇది చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎందుకు మీరు 1B ఎందుకు నిలిపినారు? మెయిన్ కారణం 1B ఎందుకు నిలిపినారు? ఈరోజు 2015 నుంచి 1B రావడం లేదు. రైతులు ఎక్కడ పోయినా మామూలు వైట్ పేపర్ వస్తుంది, అంతేగాని రైతులకు 1B రాలేదు. 1B ఎందుకు మీరు రీసర్వే చేయండి. రీసర్వే చేసి ఎందుకు మీరు 1B నిలపాల్సిన పని లేదు. రీసర్వేలో ఎంత భూమి వస్తే అంత మీరు రైతులకు ఇవ్వచ్చు. ఒకవేళ తక్కువ ఎక్కువ ఉంటే రైతులు చూసుకుంటారు. అంతేగాని 1B ఏకన్నా నిలపడం అనేది ఇది చాలా దారుణము. ఇంతకుముందు ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి పాస్బుక్లు ఇచ్చి రీసర్వే చేసి ఫోటో పెట్టి పాస్బుక్లు ఇస్తే మీరు ఏం ప్రాపగండ చేసినారు? మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అంతా ఇచ్చేస్తూ ఉన్నారు, తీసుకుంటారు, భూములు కొట్టేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రచారం మన ఎలక్షన్ అప్పుడు రాష్ట్రం అంతా ప్రచారం చేసి గబ్బు పట్టించినారు. ఈరోజు మీరంటే మీ బొమ్మలు లేకుండానే డీఫారాలు భూములు కొట్టేయాలని చూస్తున్నారని మాకు అనుమానం. కాబట్టి మీరు రీసర్వే చేసినా ఏం చేసినా మీరు ఫస్ట్ 1B ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రైతుల తరఫున ఖచ్చితంగా 1B ఇవ్వండి. మీరు రీసర్వే చేయండి. రీసర్వే అయిపోయిన తర్వాత మీరు పాస్బుక్లు వేయండి. మీరు పాస్బుక్లు ఎక్కడ ఇస్తున్నారు? ఎక్కడో ఒక చోట పూర్తయిన చోట ఒక్క చోట మాత్రం ఇచ్చి మీరంతా ఫోటోలు దిగేసి పేపర్లో వచ్చేది ప్రాపగండ చేసుకుంటే తప్ప మిగతా రాష్ట్ర లెవెల్లో ఈరోజు మీరు పాస్బుక్లు ఎందుకు వేయలేదు? ముఖ్యంగా పాస్బుక్లు వల్ల రీసర్వే ఎప్పుడు జరుగుతుంది? ఇంతకు రీసర్వే జరుగుతుందా? మీరు పాస్బుక్లు ఇస్తారా? మీ ప్రభుత్వం నుంచి అవుతుందా కాదా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్. అవికే నాయక్ తండా దిగువపల్లి గ్రామ పంచాయతీ మండల వారి పంచాయతీ పరిధిలోని బంజారా తండాలో సన్నకారు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కు ప్రజలు వినతి పత్రం సమర్పించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాంతంలోని వాగులు వంగలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరు బావులు కూడా ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దూరు ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటిని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పెద్దేరు వాగు పరిసర వాగులు వంకలోకి విడుదల చేసి భూగర్భ జలాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అవికే నాయక్ తాండా పరిధిలోని సుమారు 15 నెలల క్రితం వరదలకు కొట్టుకుపోయిన బ్రిడ్జిని పునర్నిర్మించాలని, దీంతో సుమారు 7 బంజారా తండాల ప్రజలు రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అలాగే అవికా నాయక్ తండాలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించాలని, సచివాలయం దూరంగా ఉండడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేందుకు స్థానికంగా సచివాలయ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించి సమస్యలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ప్రజలు సబ్ కలెక్టర్ను కోరారు. రైతులందరూ సుమారుగా 100-150 మంది 4 పంచాయతీలు దిగువపల్లి, బండ్రేవు, మందలవారిపల్లి, అవికే నాయక్ తండా పంచాయతీలకు సంబంధించిన రైతులందరూ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వరకు విచ్చేయడం జరిగింది. కలెక్టర్ గారు నిశాంత్ గారు అందుబాటులో లేనందుకు జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రైతుల తరఫున. వాళ్ళు సానుకూలంగా స్పందించి ఒక 2 రోజుల్లో మీకు సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను కింద వారికి ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. వాటి గురించి అన్నిటి గురించి మాట్లాడేసి ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద ప్రాజెక్టులో నీళ్లు సఫిషియెంట్ గా ఉన్నాయి. గతంలో మాకు వాళ్ళు సానుకూలంగా స్పందించి నీళ్లు 2 సార్లుగా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే పంటలు లాస్ట్ మూమెంట్ లో ఉన్నాయి, ఒక 2 దఫాలుగా 10 రోజులు గ్యాప్ లో 3 సార్లుగా మాకు నీళ్లు రిలీజ్ చేయడం వల్ల రైతుల సమస్యలు అనేది లేకుండా బయటపడతారని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది సబ్ కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 రోజుల్లో దీనికి పరిష్కారం అయ్యే విధంగా చెప్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఉండే సమస్యలన్నీ వివరించడం జరిగింది. స్థానికంగా ఉండే చిన్న సమస్యలు, నీళ్ళ వల్ల నీళ్లు కిందకి వెళ్ళిపోకుండా మాకు 10 days ఒకవేళ ఓవర్ఫ్లో అయిపోయి వెలుగల్లి ప్రాజెక్టులోకి కూడా వెళ్లకుండా నీళ్లు సఫిషియెంట్ గా రైతులకు సరిపోయే విధంగా అయిపోయిన తర్వాత మేమే ఇంటిమేట్ చేస్తాం. ఒక 3 రోజులు 4 రోజులు ఇడిస్తే మళ్ళీ దాని తర్వాత కిందికి
ఓవర్ఫ్లో అయిపోయి వెలిగల్లు ప్రాజెక్టులోకి వెళ్లకుండా మాకు పెద్దేరు ప్రాజెక్ట్ నుంచి ఏదైతే నీళ్లు వస్తాయో ఈ గ్రామాలకు 4 గ్రామాలకు సంబంధించిన రైతులకు కన్వీనియంట్ గా నీళ్లు వాడుకుంటాము. దీనివల్ల ఏంటంటే తాగునీటికి కూడా సమస్య రాకుండా బోర్లన్నీ డ్రై అయిపోతా ఉన్నాయి. ఆ బోర్లకు కూడా కొంచెము సపోర్టివ్ గా ఉంటది ఏట్లో నీళ్లు పారడం వల్ల అని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారికి మనవి చేసుకొని బయటకు రావడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఒక 2 రోజుల తర్వాత మేము 2 days లో దీన్ని రెక్టిఫై చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు రైతు సమస్యలపైన కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. నా పేరు బుక్యా శివనాయక్. నేను అవుకే నాయక్ తాండా ఒక రైతు బిడ్డని. ఈరోజు రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. వర్షాలు లేక సరైన కాలంలోనే వర్షాలు రాక వర్షాలను నమ్ముకొని పంటలు వేసిన రైతులు ఈరోజు రోడ్ల పాల అవడానికి కారణమయ్యారు. అదే ఇంతకుముందు మా నాయకుడు చెప్పినట్టు విధంగా ఏదైతే నీటి ఎక్కడైతే నిల్వ చేశారో పెద్దేరు ప్రాజెక్ట్ నుంచి వచ్చే వాటర్ని దాదాపు ఒక 100 హెక్టార్లలో రైతులు సాగు చేస్తున్నారు, భూములలో సాగు చేస్తున్నారు. ఇలాంటి రైతులకు దాదాపు 10,000 మంది రైతుల వరకు ఉంటారు. ఇలా ఈ 10,000 రైతులకి ఆ వాటర్ వదిలితే మటుకు కొటాల దగ్గర నుంచి వెలిగిలి ప్రాజెక్టు వరకు ఎక్కడైతే రైతులు ఉన్నారో వాళ్ళకందరికీ ఇది ఒక ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఆ నీళ్లు వదలడం వల్ల బోర్లలో ఇప్పుడు ఎండిపోయిన బోర్లలో నీళ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ బోర్ల ద్వారా పంటలు పండించే అవకాశం ఉంటుంది. అందుకే మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మా రైతులతోటి అందరిని తీసుకునేసి వచ్చి ఈరోజు కలెక్టర్ వారితో కలవడం జరిగింది. కలెక్టర్ వారు చాలా మంచిగా స్పందించి అతి తొందరలో ఒక 2 రోజుల్లో మీ పరిష్కారం చేస్తామన్నారు. అదేవిధంగా ఇంకో విషయం కూడా చేయడం జరిగింది. 15 సంవత్సరాల క్రితం వర్షాకాలంలో అవుకే నాయక్ తాండా పరిధిలో ఉన్నటువంటి బ్రిడ్జ్ కొట్టుకొని పోవడం జరిగింది. దానికి గత ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందు ప్రభుత్వం కావచ్చు, 15 సంవత్సరాలుగా శాసించే ప్రభుత్వాలకు కూడా చెప్పడం జరిగింది. ఎవరు పట్టించుకునే నారదులు లేరు. కానీ ఈ రోజు సబ్ కలెక్టర్ వారికి సానుకూలంగా స్పందించి ఆ బ్రిడ్జిని కూడా త్వరగా నిర్మాణం చేస్తే, ఎందుకంటే స్టోరేజ్ వాటర్ లాగా ఆ బ్రిడ్జిని నిర్మాణం చేస్తే ఆ రైతులకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా బోర్లలో నీళ్లు ఉంటాయి. రైతులు వాళ్ళ పంటలు వాళ్ళు సాగు చేసుకునేసి బతుకుతారు. లేకపోతే బంజారా బిడ్డలు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఈరోజు బతకరాని స్థితిలో వలసలకి వెళ్ళిపోయే మార్గాలు ఉంటాయి. లేకపోతే నాటుసారా కాల్చుకునేసి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి బతికే పరిష్కారానికి తీసుకురాకూడదనేసి ప్రభుత్వం వారిని కూడా మేము సానుకూలంగా స్పందించాలనేసి ప్రభుత్వం వారు మా తాండాలకి అభివృద్ధి పట్ల మీరు ఒకసారి ఆలోచించి కలెక్టర్ వారిని కూడా మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగులు శాంతియుత నిరసన తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు సేవలందించిన కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలు పోగొట్టుకుని సేవలందించిన కాంట్రాక్టు ఉద్యోగులకు ఎగ్జిగ్రేషియా 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకులు పెరుగుతున్న ఈ తరుణంలో కాంట్రాక్టు నర్సింగ్ ఉద్యోగుల సేవలు గుర్తించి 100% గ్రాస్ సాలరీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనేక సార్లు తమ శాంతియుతంగా ధర్నాలు నిర్వహించి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు సేవలందించి మరణించిన కాంట్రాక్టు నర్సింగ్ ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దయాకర్, రమణ, సుహాసిని, రిజ్వానా, మధుప్రియ, ఎస్తెర్ రాణి తదితరులు పాల్గొన్నారు. 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లోనే జాబ్ చేస్తున్నాము. 15 సంవత్సరాల నుంచి మాకు ఒక రెగ్యులరైజేషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఆ 15 సంవత్సరాల్లోనే కోవిడ్ వచ్చినప్పటి నుంచి చాలా మా కొలీగ్స్ అందరూ చనిపోయి ఉన్నారు. ఆ కొలీగ్స్ని పట్టించుకునే నాదుడు కూడా లేదు, వారి పిల్లల్ని చూసే వాళ్ళు కూడా లేదు. ఈ 15 years నుంచే మేము కాంట్రాక్ట్లోనే ఉంటున్నాం. మాకు శాలరీ అంటూ హైక్ చేయలేదు. జస్ట్ ఆ గవర్నమెంట్ అయినా మాకు ఒక మేనిఫెస్టోలో చేస్తాము, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము, స్టెప్ బై స్టెప్ అని అయినా చెప్పింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మా గురించి దేని గురించి కూడా మాట్లాడట్లేదు. నెక్స్ట్ అదర్వైజ్ మాకు కావాల్సిన మెయిన్ ఏంటంటే రెగ్యులరైజేషన్ చేయండి. మెయిన్ రెగ్యులరైజేషన్ కావాలి. నెక్స్ట్ ఇన్ కేస్ రెగ్యులరైజేషన్ లేట్ అవుతుందంటే కనీసం 100% గ్రాస్ శాలరీ అయినా ఇవ్వండి. నెక్స్ట్ మాకు కొన్ని అరియర్స్ అయినా ఇవ్వండి, HRA, DA ఇట్లాంటివైనా ఇవ్వండి. దాంతోపాటు మా ఫ్యామిలీస్లో ఇన్ కేస్ మేము ఏమైనా అయిపోయి మా ఫ్యామిలీస్కి ఏం కాలేదు అంటే మా ఫ్యామిలీస్ వాళ్ళకైనా ఎవరికైనా ఒక జాబ్ కానీ ఇవ్వండి. 50 lakhs ఎక్స్ప్రెషియా అయినా ఇవ్వండి. జాబ్ అంటూ కల్పించండి మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఒకరికి. మాకు ఇక్కడ చాలామంది ఈ మదనపల్లిలోనే కర్నూలు సైడ్, నెక్స్ట్ నెల్లూరు సైడ్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళకి ఎలాంటి ట్రాన్స్ఫర్స్, మ్యూచువల్స్ ఎలాంటి అవైలబిలిటీస్ లేవు. కనీసం ఒక ట్రాన్స్ఫర్స్ అయినా కల్పించండి.
మదనపల్లె రూరల్ మండలం తట్టివారిపల్లిలోని ప్రభుత్వ భూములను అక్రమణదారుల నుంచి రక్షించాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. నేడు జిల్లా పంచాయతీ అధికారికి బహుజన యువసేన నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ ఈ భూములకు సంబంధించి అక్రమణలకు అడ్డుకోవడానికి జిల్లా కోర్టులో అధికారికంగా OS నెంబర్ 632/2026 నెంబర్తో కేసు నమోదు కావడం జరిగిందని గుర్తు చేశారు. కేవలం కోర్టు కేసులతో సరిపెట్టకుండా ఆ భూములను పూర్తిగా పరిరక్షించడానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. మదనపల్లి మండలం తట్టివారిపల్లి పంచాయతీలో గతంలో సర్వే నంబర్ 88, 89, 90, 91లో ఎవరైతే అప్పుడు లేఅవుట్ వేసేవారు ఆ పంచాయతీకి కొంత భూమిని ఇస్తే ఆ భూమిని పంచాయతీ వారు హ్యాండ్ ఓవర్లో ఉండంగానే ప్రైవేట్ వ్యక్తులు దాన్ని కబ్జా చేసుకొని దాంట్లో విక్రయాలు చేపట్టడం విషయమై దాన్ని ప్రభుత్వ భూమిని కాపాడాలా, వాటిపైన చర్యలు తీసుకోవాలా అని చెప్పి అప్పట్లో ఉన్న పంచాయతీ సెక్రటరీ గారు ఆ ప్రైవేట్ వ్యక్తులపైన కేసు వేస్తే ఆ కేసు 2025 హీరింగ్కి వస్తే ఎవరైతే గ్రామ పంచాయతీ వారు ఉన్నారో పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యం వహించి సరైన డాక్యుమెంట్లు కోర్టుకు సబ్మిట్ చేయకపోవడంతో ఆ కేసు ఎక్స్పార్ట్ అయిపోయేసి ప్రైవేట్ వ్యక్తులకి అనుగుణంగా కేసు రావడం జరిగింది. దాని విషయమై బహుజన యువసేన BYS ఆధ్వర్యంలో అనేక సార్లు కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, DPO గారికి, అక్కడున్న DLPO గారికి, అలాగే పంచాయత్ శాఖ కమిషనర్ గారికి వీరికి అందరికీ ఫిర్యాదు చేయడంతో తిరిగి అదే భూమిపైన ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారో ఆ భూమిపైన మళ్ళీ మన DPO గారు, అలాగే పంచాయతీ సెక్రటరీ గారు, DLPO గారు చాలా చొరవ చూపించి ఆ భూమిపైన ఈరోజు అంటే గత వారం క్రితం డిస్ట్రిక్ట్ కోర్టులో OS నెంబర్ 632/2026 అనే నెంబర్తో కేసు వేయడం జరిగింది. ఈ కేసు వేయడం అందరికీ మనకు చాలా ఆనందకరం. అలాగే అధికారులందరినీ కూడా మేము ఎంతో సంతోషంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఆ భూమిని మనం గమనిస్తే ఎన్నో కోట్ల విలువైన రూపాయల భూమి, అంటే కమ్యూనిటీ పర్పస్ కోసం ఎన్నో బైపాస్కి, తిరుపతి బైపాస్కి అతి సమీపంలో ఉన్న భూమి, అంత భూమి ఏదో దళారులు ప్రైవేట్ వ్యక్తుల్లో పోయి అన్యాయం అయిపోయే తరుణంలో వెంటనే మేము ఇచ్చిన ఫిర్యాదుకి స్పందించే అధికారులు దానిపైన చర్యలు తీసుకోవడం అంటే చాలా సంతోషకరం. ఈ ప్రభుత్వ భూమికి సంబంధించి పలానా కేసు నెంబర్ ఉంది, ఈ భూమిలో ఎవరు కూడా విక్రయాలు జరపకూడదు, ట్రాన్సాక్షన్స్ జరపకూడదు అని చెప్పి పెద్ద బోర్డు ఒకటి ఏర్పాటు చేసుకొని వెంటనే ఆ భూమిని కూడా పంచాయతీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పేరిట సాగుతున్న అవినీతి దందాపై కొరడా జులిపించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభుత్వ రుసుముల కంటే అదనంగా ప్రజల నుండి పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో కడప ACB DSP సీతారామరావు నేతృత్వంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు. మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి యుద్ధ ప్రతిపాదికన సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు మదనపల్లె MPDO కార్యాలయ సమావేశ మందిరంలో నియోజకవర్గ పరిధిలో 3 మండలాల MPDOలు, పంచాయతీ కార్యదర్శులు, RWS ఇరిగేషన్ ఇంజనీర్ స్పెషల్ ఆఫీసులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. ఇవి అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.